Hi viewers, welcome to my channel Manida's Kitchen. ఇప్పుడు టమాటా రైస్ చేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నాను. స్టవ్ వెలిగించుకుంటున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 4 స్పూన్లకి వేసుకోవాలి ఆయిల్. సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట. ఎప్పుడు మేము అదే వాడేది. చాలా బాగుంటుంది వంటలు. ఆనియన్ వేసుకుంటున్నాను. తర్వాత మిర్చి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం వేగాలన్నమాట. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకోవాలి. బ్రౌనీస్గా వచ్చేసినాయి ఆనియన్స్, పచ్చిమిర్చి ఇట్లా వచ్చింది. ఇప్పుడేమో మసాలా దినుసులు వేసుకోవాలి. ఇది పువ్వు అన్నమాట. మట్టు ఉంటుంది కదా పువ్వు. ఇది తేజ్పత్తాకు. ఇది కాయ, జాజికాయ. ఇది ఈ యాలక్కాయ బ్రౌనిష్ది. కలుపుతూ ఉండాలి, అది మాడిపోతుంది. ఇదేమొచ్చి సాజీరా. కసూరి మేతి ఈ ఆకు. ఇవన్నీ వేసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలాగా ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి. ఇవి ఇట్లా వేగిపోయినాయి కదా, బ్రౌనీస్గా అన్నీ వచ్చేసాయి. టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాల వరకు ఇలా కలుపుతూ ఉండాలి. ఈ నెయ్యి ఒక 4 స్పూన్స్ వేసుకోవాలా, టీ స్పూన్స్. ఎక్కువ కావాలన్నా వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కోసం. ఇది అల్లము వెల్లుల్లి పేస్టు 2 స్పూన్లు వేసుకోవాలి. ఈ పేస్ట్ వచ్చి ఎండు కొబ్బరి, తర్వాత గసగసాలు, తర్వాత జీడిపప్పు, తర్వాత బాదం పప్పు 4 వేసుకోవాలి. వేసుకొని మిక్సీ చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఒక 4 వేసుకోవాలన్నమాట. మిక్సీ చేసుకొని దీంట్లో ఒక 4 స్పూన్స్ వేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇది ధనియాలు జీలకర్ర పౌడర్ అన్నమాట. మిక్స్డ్ ఒక 2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది టమాటా సాస్ అన్నమాట. 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి కదండి, చూడండి గ్రేవీ అంతా కలిసి ఉన్నట్టు ఉన్నది. ఇప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు బియ్యం వేసుకుంటున్నాను అనమాట. కొంచెం నీరంతా వడగట్టి వేయాలి, వేస్తే బాగుంటుంది. వేసిన తర్వాత కొంచెం వేగాక కలిపేసుకోవాలన్నమాట. బాగా కలుపుకూడదు, మళ్ళీ ముక్కల్లాగా అయిపోతుంది అనమాట బియ్యం. ఇవి మామూలు మన ఇంట్లోన బియ్యమే, అన్నం వండుకునే బియ్యమే చేస్తున్నాను. అయినా టేస్టీగా ఉంటుంది. అది చేసుకుంటే బిర్యానీ బియ్యం తెచ్చి చేసుకున్నా బాగుంటుంది అనమాట. ఇప్పుడు సాల్ట్ ఏమొచ్చి
ఒక 3 స్పూన్స్ వేసుకోవాలి 5 గ్లాసెస్కి. కలర్ కోసం చిటికెడు పసుపు వేసుకోవాలన్నమాట. గరం మసాలా పౌడర్ అనమాట, 1/2 స్పూన్ వేసుకుంటున్నాను. ఇవన్నీ వేయించిన కాబట్టి ఇప్పుడు వేసేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అనమాట. టమాటా రైస్ అయిపోయింది. కొత్తిమీర ఉంటుంది కదా, ఇలా సర్వ్ చేసుకోవాలి. డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు టమాటా రైస్ అయిపోయింది, రెడీ. థ్యాంక్ యూ. ఇప్పుడు కొంచెం టేస్ట్ కోసం చూస్తున్నాను. ఇది ఆలు కుర్మా అనమాట. దీంతో తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి చూసి చేయండి. బాగుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. నలుగురికి తెలుసుకుంటే బాగుంటుంది కదా, వాళ్ళు కూడా చేసుకుంటారు. థ్యాంక్ యూ అండి. చాలా బాగుంది, టేస్ట్గా ఉంది. Follow for more videos. Thank you.